ఆంధ్రప్రదేశ్లో ఏ చెడు సంఘటన జరిగినా కూడా అన్ని వైసీపీ మీద నెట్టేస్తూ ఉన్నారు. వైసీపీ ఉంది, వైసీపీ ఉంది, వైసీపీ ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించినటువంటి పెంచలయ్య ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇందులో కూడా వైసీపీ పాత్రనే ఉందంట. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 30 రోజుల్లోనే గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ చెప్పారు. అనేక సందర్భాల్లో ఎక్కడ కూడా గంజాయి లేదు, అరికట్టేశాం, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం, సమీక్షలు నిర్వహించాం, అధునాతన టెక్నాలజీని వాడాం, పట్టుకుంటున్నామని చెప్పి ప్రతి నిత్యం చెప్పేటువంటి వీళ్ళు మరి గతంలో ఎప్పుడైనా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూసామా? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలనీల్లో గంజాయి అనేది పెరిగిపోతున్న పరిస్థితి. ఇది అడ్డుకునే ప్రయత్నంలోనే పెంచలయ్యను అంతం చేశారు. ఆర్డిటి కాలనీలో అక్కడ యువతకు మరి ఇక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే ఆ గంజాయిని అలవాటు చేసిందో వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని తీసుకోకూడదని చెప్పి ఆ యువతకు అవగాహన కల్పించినటువంటి క్రమంలో మరి గంజాయి టీం అంతా కలిసి మరి పెంచలయ్యను అంతం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరి ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది? వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 18 నెలల కాలంలో కూడా ఇప్పుడు కూడా వైసీపీ 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 అంటున్నారు. సో అందరికీ తెలుసు, ఆమె లేడీ డాన్ అంటారని తెలుసు, ఆమె చేసే వ్యాపారం తెలుసు, అన్నీ తెలుసు. మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఈ 18 నెలల కాలంలో ఎందుకని పట్టుకోలేదు వాళ్ళను? మీరు అంత అధునాతన టెక్నాలజీని వాడితే వాళ్ళు ఎందుకు దొరకలేదు? పెంచలయ్య అనేక సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల గురించి పోరాటం చేస్తున్నాడు కదా, పోలీసులకు ఇన్ఫార్మర్గా కూడా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నారు కదా. సో ఎట్లా దాన్ని నిర్మూలించలేకపోయారు మీరు? ఇప్పుడు వైసీపీ పార్టీ మీదగా నెట్టేస్తారు. ఒక చిన్న పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నెలలు బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి క్రమంలో మరి అంత ధైర్యం వైసీపీ పార్టీ అండతో అంత ధైర్యం చేయగలరా? చేసే ఛాన్స్ ఉందా? అధికార పార్టీ అండదండలు ఉంటే అది చేయగలరు. సో ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి చేస్తూ ఉన్నారు. ఉన్న ఆప్షన్ ఏంటంటే వైసీపీ పార్టీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మరొకసారి కూడా చేశారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారు మాట్లాడిన దాంట్లోనే వైసీపీ హస్తం ఉందన్నది అబద్ధం అనేది తేలిపోయింది. వీళ్ళ ప్రమేయం ఉందన్నది అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏ రకంగా ఒకసారి చూడండి. విజయ్ కుమార్ రెడ్డి గారిని ఒక మాట్లాడుతున్నాం. విజయ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకు వచ్చారు. ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి, ఇదే జేమ్స్ 100 మంది అల్లరి ముక్కల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కదా? అంతేకాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు వారి కోసమంట ఈ అరవ కామాక్షి వాళ్ళ తమ్ముడు జేమ్స్ వీళ్ళందరి టీం అంతా కూడా కొన్ని 100 మంది అల్లరి మూకలను తీసుకొచ్చారంట. లేదా అల్లరి మూకలు తీసుకొచ్చారన్నప్పుడు మీరు ఎందుకని కంప్లైంట్ చేయలేదు? ఎందుకని ఆ రోజు మాట్లాడలేదు? జగన్ గారు వచ్చినప్పుడు అల్లరి మూకలు తీసుకొచ్చారని ఎందుకు చెప్పలేదు? వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఆధారాలు చూపించి మాట్లాడితే అందరు నమ్ముతారు, ఓహో వీళ్ళ పాత్ర ఉందని చెప్పి. ప్రచారం అవుతుంది. అది నిజమో కాదో నాకు తెలియదు. నిజం నిర్ధారణ దాకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏమిటా నిజం అంటే, ఎవరైతే పెంచలయ్య గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల డబ్బులు విజయ్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఇది ప్రచారం, నిజమని ఎటు పోలీసులు చూడండి. ఆయన చెప్తున్నాడు ఇది ప్రచారంలో ఉంది, నిజమో కాదో నాకు తెలియదు అంటున్నాడు. తెలియనప్పుడు ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? 5 లక్షలు ఇచ్చారని ఎట్లా చెప్తారు మీరు? అంటే ఇది అబద్ధం అన్నట్టే కదా. అంటే ఏదో వాళ్ళ వైసీపీ మీద నెట్టేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. అంటే పోలీసులు మళ్ళీ విచారణ చేస్తారంటే ఇది మీరు పోలీసులకి క్లూ ఇస్తున్నట్టుగా ఉంది. సో ఇది కూడా నిజమని చెప్పండి, ఒక ప్లాన్ ప్రకారమే మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రచారంలో ఉందని చెప్పారు అంటే నిజం కాదు అంటే వైసీపీకి సంబంధం లేదు. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులకు వారి అండదండలు ఉండాలని చెప్పి వాళ్ళు ఏదైతే నకిలీ వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఇట్లా గంజాయి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి అడ్డు రాకుండా వాళ్ళ అండదండలు ఉండేందుకోసం అని చెప్పి డబ్బులు ఇస్తారు. అధికారంలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తారు? పైగా మీరు చెప్పేటువంటి వ్యక్తి కౌన్సిలర్ ఏదో కార్పొరేటర్ అని చెప్తా ఉన్నారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు అంటున్నారు. మళ్ళీ ప్రచారంలో ఉంది అని అంటున్నారు. ఆధారాలు లేవు, జస్ట్ మీరు మాట్లాడుతున్నారు అంతే మాట. అంటే ఇక్కడ వైసీపీకి ఏం సంబంధం లేదనేది క్లారిటీ వస్తుంది కదా ఆయన మాటల్లోనే. మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా నెల్లూరులో ఒక చర్చ నడుస్తూ ఉంది కదా.
ఆమె ఎవరి కోసం పనిచేస్తుందో, ఎవరి దగ్గర ఉంటుందో, ఎవరి అండదండలు ఉన్నాయో అందరికీ తెలుసు. మనం ఎంత మాట్లాడినా నియోజకవర్గ ప్రజలకైతే తెలుస్తుంది కదా. రాష్ట్ర ప్రజలకు ఏదో అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా లోకల్గా అయితే దాన్ని దాచిపెట్టలేరు కదా. మీరు ఏదైతే వైసీపీ పార్టీ గురించి మీరు ప్రచారాలు ఉన్నాయని చెప్తున్నారో, మీతో సంబంధాలు ఉన్నాయి అనడానికి వైసీపీ ఆధారాలు చూపిస్తూ ఉంది. ఇదిగోండి, అరవ కామాక్షి, జేమ్సు వీళ్ళందరూ పెద్ద పూలదండతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వేస్తున్నటువంటి క్రమంలో దిగినటువంటి ఫోటో. ఇది ఎవిడెన్స్. అంటే మీకు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయనడానికి ఒక ఎవిడెన్స్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి వైసీపీ వాళ్ళైతే వైసీపీ పార్టీ అండదండలతో వీళ్ళు కనుక గంజాయి వ్యాపారం చేస్తుంటే మీ దగ్గరికి ఎట్లా వచ్చారు? మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చేత పూలదండ ఎందుకు వేయించుకున్నారు? మీరు గంజాయి వ్యాపారం చేస్తారు, మీకు లేడీ డాన్ అని పేరుంది, మీరు నా దగ్గర రాకండి, నాకు దండ వేయకండి, ఫోటో తీయకండి అని చెప్పాల్సింది. నవ్వుతూ సంతోషంగా ఫోటో దిగుతున్నారంటే దాని అర్థం ఏంటి? మీ అండదండలు వారికి ఉన్నట్టే కదా. మీ అండదండలతోనే వాళ్ళు ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు పెంచలే ఇన్సిడెంట్ జరిగింది అనుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండే మీడియాలో కూడా చెప్పలేకపోతున్నారు. వైసీపీ పార్టీ అని చెప్తున్నారు, కానీ దానికి తగ్గ ఆధారాలు లేవు. టీడీపీ పార్టీతో కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. గంజాయి నిర్మూలన అనేది జరగలేదు అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ టీడీపీ కాదు, అధికారంలో ఉన్నటువంటి మీ వైఫల్యం అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. 18 నెలల కాలం అవుతున్నా కూడా మీరు వైఫల్యం చెంది మళ్ళీ వైసీపీ తప్పు, దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అండదండలు ఇదంతా జరిగింది అని ఆధారాలు లేనటువంటి మాటలతో టైంపాస్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం. నెల్లూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు మరి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరవ కామాక్షి ఇంటిని కూడా కూల్చివేయడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితులు రావడానికి మీరు కారణం. మరి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే మన ఇప్పుడు 2 కులాల మధ్య గొడవ జరిగి ఏదో జరిగితే వాళ్ళ ఇంటికి పోయినాం, లక్షల డబ్బులు ఇచ్చినాం, స్థలాలు ఇచ్చినాం, మనం అధికార పార్టీకి చెందిన టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తలను బట్టి ఉద్యోగం ఇచ్చినాం. ఇక్కడ మీరు గంజాయి నిర్మూలన చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి యువతకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో వాళ్ళ వ్యాపారాలకు అడ్డొస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తిని అంతం చేసినటువంటి క్రమంలో మరి ఆ కుటుంబం పెంచలేని కోల్పోయినటువంటి తరుణంలో మరి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి, స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కంప్లీట్గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్యూర్ అయ్యింది. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారనడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలే అతిపెద్ద ఉదాహరణ. ఈ పెంచల ఎపిసోడ్ కూడా అంతకు మించిన ఉదాహరణ. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి నేను ఉట్టి మాటలేని చెప్పడం లేదు. ఒక్కసారి చూడండి పరిస్థితి. విధులు నిర్వహిస్తుండగా జేమ్స్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి దాడి చేయడం జరిగింది. ఫెయిల్యూరే కదా. కంట్రోల్ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా. వాళ్ళు తమ డ్యూటీ నిర్వర్తించే క్రమంలో మరి దాడి చేశారు వాళ్ళు ఆ గంజాయి మత్తులో. జేమ్స్ కాలికి బుల్లెట్. మరి ఏం చేస్తారు పాపం దాడి చేసినప్పుడు?